ఊరి వేసుకుంటే ఒక్కసారికే చచ్చిపోతాం. మరి ఎదుటోళ్ళ ఉసురు పోసుకుంటే జీవితాంతం చస్తూ బతుకుతాం. కొన్ని రిలేషన్స్ మనల్ని బతికిస్తాయి, ఇంకొన్ని రిలేషన్స్ బతకాలనే ఆశను కలిగిస్తాయి. మరి పనికిమాలిన రిలేషన్స్ బతుకు మీద ఆశ లేకుండా చేస్తాయి. ఈ 3 రిలేషన్స్ లో మనకేది కావాలో మన చేతిలో లేదు, ఎదుటోడి చేతిలోనే ఉంది. ఎస్, ఎందుకంటారా? చెప్తా. ఏదో ఒక రిలేషన్ లో దిగి అవతలోడి మీద మనం పూర్తిగా ఆధారపడ్డాం. అదే పని వాడాల్సిగా తీసుకొని మనకు ఆధారమే లేకుండా చేయడం. ఇదే రీజన్ అని కొంతమంది బయటికి చెప్పరు. ఇంకొంతమంది ఈ రీజన్ కాదని చెప్పడానికి బయటికి నవ్వుతూ నటిస్తారు. అందరూ ఒకటే, అందరిది తప్పే అని చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ ఏదైనా తప్పనిపిస్తే ఇది తప్పు అని ధైర్యంగా చెప్పుకోగలిగే తెగింపున్న అమ్మాయిని మావ. మనం అనుభవిస్తున్న లైఫ్ లో ఆనందం, అనుభవించాల్సిన లైఫ్ లో ఆశ రెండూ ఇంపార్టెంట్. ఇలాంటి నమ్మకాలు నమ్మితే మనం నవ్వుతూ ముందుకెళ్లే దారి మనకి ఈజీ అవుద్ది. నవ్వుతూ ముందుకెలా వెళ్ళాలి అని కారణాలు అక్కర్లేదు, ఆనందాన్ని వెతుక్కోవడమే అసలైన ఆనందం మావా. ఎస్, ఎక్కువ థింక్ చేయకండి మై డియర్ లవ్స్. బలంగా కొట్టే బుద్ధి అవతలోడుకున్నప్పుడు దాన్ని అంతకంటే బలంగా తీసుకుని తిరిగి బుద్ధి చెప్పే బలం, తెగింపు మనకుందని గట్టిగా గుర్తు చేసుకోవాలి, చెయ్యాలి కూడా. మనల్ని మనం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. గట్టిగా ఆలోచిస్తే నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, మన నిదానంలోనే మనకు కావాల్సిన సమాధానం ఉంది, మన భవిష్యత్తు మన ఆలోచనలోనే ఉంది, అంటే మన చేతుల్లోనే ఉంది. గెలుపును పట్టుకోవడం కాదు, తట్టుకోవడం తెలియాలి మావా, అంతే. ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుందా? నా ఈ కొటేషన్లు మీ కోరికలు తీర్చకపోవచ్చు, ఓకే, కానీ మీకున్న స్ట్రెస్ ని తగ్గించి కొత్త అర్థాన్ని అయితే చెప్తాయి. చలో.